బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి కాదు, ఏకంగా ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా నిలిచిన పవన్ కళ్యాణ్ కి థ్రెట్ కాల్స్ వస్తున్నట్టు సమాచారం అందింది. అంటే మిమ్మల్ని చంపేస్తామని సమాచారం అందిస్తున్నారు. దీని గురించి మరికొన్ని వివరాలు చెప్పడానికి మన ప్రతినిధి శివ అందిస్తారు. చెప్పండి శివ గారు, ఈ థ్రెట్ కాల్ గురించి అక్కడ ఏం సమావేశం నడుస్తుంది? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆయన జనసేన పార్టీకి కూడా అధినేత, నిత్యం లక్షలాది మంది కార్యకర్తలు అభిమానులు ఉన్న ఏకైక ప్రజాదరణ కలిగిన సినీ నటుడు కూడా. అటువంటి ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయం అలాగే ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ఈ రెండు కూడా మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉన్నాయి. ఆ కార్యాలయానికి మధ్యాహ్నం 3:30-4 గంటల సమయంలో కూడా ఒక బెదిరింపు కాల్ వచ్చింది. ఆ బెదిరింపు కాల్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ని దుష్ప్రట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని చంపుతామంటూ కూడా బెదిరింపు కాల్ వచ్చినట్లు కూడా జనసేన పార్టీ కార్యాలయం అధికారికంగా కొద్దిసేపటిమే సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఎవరి వద్ద నుంచి వచ్చింది, ఎవరు దీనికి పాల్పడ్డారు అనే దానికి సంబంధించి కూడా జనసేన సంబంధించిన వర్గాలు అలాగే పోలీసు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే జనసేనకి సంబంధించి కార్యాలయానికి ఒక థ్రెట్ కాల్ రావడానికి కూడా పోలీసులు చాలా సీరియస్ గా కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఎవరు చేశారు, చేయడానికి గల కారణాలు ఏంటి, అభిమానులు ఎవరన్నా ఆకతాయి పని చేశారా లేకపోతే వేరే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. మరొక వైపు ఇటీవల సోషల్ మీడియా వ్యవహార శైలిపై కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్న తర్వాతే దానికి సంబంధించిన ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అరెస్ట్ అవటం గానీ ఆ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవటం గానీ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా కాకినాడ సీ పోర్ట్ కు వెళ్లి స్వయంగా ఆయన అక్కడ రేషన్ మాఫియాకి సంబంధించిన అంశాన్ని ఆయన దగ్గరుండి పరిశీలించడం, దానికి సంబంధించిన లోతుగా వివరాలు ఆదేశించాలని చెప్పి కోరడం, దాంతో పాటుగా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి సిఐడితో విచారణకి ప్రభుత్వం ఆదేశిస్తూ సిట్టు బృందాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ నేపథ్యంలో వీటన్నిటిని నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ కార్యాలయానికి సంబంధించి బెదిరింపు కాల్ రావడాన్ని కూడా పోలీస్ శాఖ చాలా సీరియస్ గా కూడా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, కాల్ రావడానికి గల కారణాలు ఏమిటి అనే దానికి సంబంధించి పోలీసు అధికారులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. మరొక వైపు జనసేన కార్యాలయానికి సంబంధించి కూడా ప్రజా వేదిక పేరుతో, జనవాణి పేరుతో కూడా ప్రతిరోజు వేలాది మంది రాష్ట్ర ప్రజలు వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన వారంతా కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించుకునే ప్రయత్నంలో భాగంగానే అక్కడికి ఫిర్యాదులు ఇస్తూ వస్తారు. సో ఈ నేపథ్యంలో అక్కడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేని సమయంలో ఈ కాల్ రావడం జరిగింది. సో పూర్తి స్థాయి వివరాలు అయితే సేకరించారు. మరొక వైపు మంగళగిరి డిఎస్పీ మురళీకృష్ణకి అలాగే గుంటూరు ఎస్పీ సతీష్ కి అలాగే గుంటూరు రేంజ్ ఐజీ సర్వశిష్ట త్రిపాఠితో పాటు లాండ్ ఆర్డర్ డీజీకి జన సైనికులు సంబంధించి పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది అయితే ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలో దిగిన ఉన్నతాధికారులు కూడా ఏ నెంబర్ కి కాల్ వచ్చింది, కాల్ రావడానికి సంబంధించిన కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ అయితే చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. లక్కీ రైట్ శివ, అక్కడ కాల్ మాత్రమే వచ్చిందా లేదా మెసేజ్ ఏమన్నా చేయడం జరిగిందా? జనసేన పార్టీ కార్యాలయానికి సంబంధించి కూడా కాల్ తో పాటు కొన్ని మెసేజ్ వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు మెసేజ్ ఏ రకంగా వచ్చింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా జనసేన కార్యాలయ సిబ్బంది కూడా కొంత సమాచారాన్ని. రైట్ శివ, ఒక్కసారి లైన్ లో ఉండండి శివ. ఇక్కడ ఒక ట్వీట్ అయితే మనకు అందుబాటులో ఉంది. డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేషి బెదిరింపు కాల్స్, జనసేన పార్టీ నుంచి ఒక ట్వీట్ అయితే వచ్చింది. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయ సిబ్బంది ఆగంతకుడి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి, చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడు ఆ క్రమంలో అభ్యంతర భాషతో హెచ్చరిస్తూ మెసేజ్లు పంపించాడు. పేషి సిబ్బంది బెదిరింపు కాల్స్, మెసేజ్లకు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకువెళ్లారు. పేషి అధికారులు బెదిరింపు కాల్స్, మెసేజ్లను విషయాన్ని పోలీసులకు ఉన్నతాధికారులకు తెలిపారు. సో జనసేన పార్టీ నుంచి అయితే మనకు ఒక ట్వీట్ అయితే అందజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒక థ్రెట్ కాల్ ఇంకా మెసేజ్ వచ్చినట్టయితే వారు ఆ ట్వీట్తో తెలుపుతున్నారు స్పష్టంగా. సో దీన్ని బట్టి ఆ ట్వీట్ ఏంటి అని క్లియర్గా క్లారిటీ అయితే మనకి ఇంకా రాలేదు శివ. దాని గురించి ఏమైనా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా? ఏదైతే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నామో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వచ్చిన బెదిరింపు కాల్స్ సంబంధించి కూడా జనసేన అధికారికంగా పార్టీ ట్వీట్ లో కూడా ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరు ఆందోళన అలజడి చెందాల్సిన పరిస్థితి ఏమీ లేదు. పూర్తి స్థాయిలో దీనిపై సమగ్రమైన విచారణకి ఆదేశిస్తున్నాము. సమగ్రమైన విచారణ కొనసాగుతుందని చెప్పి కూడా
ఇటు పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు అసలు ఈ కాల్ రావడానికి గల కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా లోతుగా విచారణ అయితే జరుగుతున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఏదైతే వాళ్ళు కొద్దిసేపు క్రితమే మీడియాకి సమాచారం ఇచ్చారో ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని అదే అంశాన్ని కూడా ట్విట్టర్ వేదికగా కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికే గుంటూరు జిల్లా పోలీసులు వెంటనే రంగంలో దిగి ఎవరు కాల్ చేశారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే వెలికితీసే ప్రయత్నం జరుగుతా ఉంది. లక్కీ రైట్ శివ, అయితే పవన్ కళ్యాణ్ కి ఇది మొదటిసారి వచ్చిందా లేదా ఇలా 10 సార్లు ఏమైనా జరిగిందా? దీనికి నెక్స్ట్ టైం ఏమైనా కాల్ వచ్చే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా శివ? లక్కీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు గతంలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు వచ్చినట్లు కూడా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆయన కార్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత అలాగే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటిసారి ఈ బెదిరింపు కాల్ అయితే రావటం జరిగింది. దీనికి సంబంధించి ఇటు పోలీసులు విచారణ జరుపుతున్నాయి. అలాగే భవిష్యత్తులో కానీ లేకపోతే ఇంకా ఎప్పుడు కూడా కాల్స్ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితమైన భద్రతాపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసు అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆయనకే బెదిరింపు కాల్స్ రావడానికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా తీసుకున్నట్లు అర్థమవుతోంది. దీనిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. లక్కీ రైట్ శివ, అయితే పవన్ కళ్యాణ్ ని అభిమానించే వాళ్ళు ఏం రకంగా రెస్పాండ్ అవుతున్నారు? వాళ్ళ ఫ్యాన్స్ ఎటువంటి రెస్పాన్స్ ఇస్తున్నారు శివ దీన్ని బట్టి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సంబంధించిన అభిమానులు గాని నేతలు గాని కార్యకర్తలు గాని దీన్ని చాలా సీరియస్ గా కూడా తీసుకుంటున్నారు. తమ నాయకుడి తమ అధినేత జోలిస్తే మాత్రం కఠినంగా ఉంటాయి, కఠినంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా వారు అయితే పూర్తి స్థాయిలో హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా తమ అధినేతకు సంబంధించి ఎటువంటి ఇది జరిగే అవకాశం లేదు, జరగడానికి కూడా వీలు లేదు. ఖచ్చితంగా కూడా తాము వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పి జన సైనికులు అయితే చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే శాంతియుతంగా ఉండాలని చెప్పి నాయకులకి అభిమానులకి సూచన చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే వాడైతే చాలా ఆగ్రహంతో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇప్పుడు అంటే పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి చూసిన తర్వాత జన సైనికులు తమ స్టాండ్ ని వెలికి తీసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. లక్కీ రైట్ శివ, ఉన్నతాధికారులు ఏమంటున్నారు? ఏకంగా ఉప ముఖ్యమంత్రికి ఈ థ్రెట్ కాల్ రావడంతో ముఖ్యమంత్రి ఏమైనా స్పందించారా? ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా గుంటూరు జిల్లా పోలీసులు విచారణ చేపట్టారు. కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా అధికారికంగా వాళ్ళైతే మాట్లాడే అయితే కనిపిస్తా ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఘటనపై కూడా సమగ్రమైన విచారణ చేయాలనేది పోలీసుల అభిప్రాయంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆ దిశగా కూడా పోలీసు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. లక్ష్మి రైట్ శివ, అయితే పవన్ కళ్యాణ్ కి ఏమన్నా భద్రత కల్పిస్తున్నారా లేదా ఈ థ్రెట్ కాల్ వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అక్కడ? ఖచ్చితంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా 4+4 గన్ మ్యాన్లు అలాగే ఆయనకి జెట్ సెక్యూరిటీ కూడా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రస్తుతం ఈ థ్రెట్ కాల్ వచ్చిన నేపథ్యంలో ఇంకా ఖచ్చితంగా కూడా భద్రతాపరమైన చర్యలు ఎక్కువగా తీసుకోవాలనేది పవన్ కళ్యాణ్ కి సంబంధించి భద్రతాపరమైన చర్యలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది ప్రభుత్వం. ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా 10+10 గన్ మ్యాన్ కేటాయించే దిశగా కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది. లక్కీ రైట్ శివ, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కి ఇండియా మొత్తంలో ఎటువంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. పవనిజం అంటూ చాలా మంది ఫ్యాన్స్ తనకి ఓటేసి గెలిపించారు. జనసేన పార్టీ అనేది తను అధ్యక్షుడిగా నిలబడి ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్నాడు. అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ లో థ్రెట్ కాల్స్ వస్తున్నాయి అనేది షేకింగ్ న్యూస్ గా మారింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సిబ్బందితో అగంతకుడు ఒకడు కాల్ చేసి మేము మిమ్మల్ని చంపేస్తామని బెదిరించినట్టు తెలుస్తోంది. అయితే ఆయన ఎవరు, ఎందుకు కాల్ చేశారు, ఇది ఎవరు చేయించిన పని, ఇది పవన్ కళ్యాణ్ కి యాంటీ పవన్ ఫ్యాన్స్ ఎవరన్నా చేస్తున్నారా లేదా పొలిటికల్ సిబ్బంది ఎవరన్నా కాల్ చేపిస్తున్నారా అనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కి థ్రెట్ కాల్ రావడం ఇది మొదటిసారేనంటూ దీని గురించి భయపడాల్సింది ఏం లేదు, మా నాయకుడు జోలికి వస్తే ప్రాణాలతో వదలము అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అయితే భారీ ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ గురించి మనం ఇంకా తెలుసుకుందాం. జనసేన పార్టీ అయితే ఒక ట్వీట్ అయితే ట్విట్టర్లో పెట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్ వచ్చింది అని అయితే చెప్పారు. ఆ
హెచ్చరిస్తున్న దీనికి పోలీసులు అయితే మంచి భద్రతను చేపట్టారు. ఇలాంటి కాల్స్ ఎప్పుడైతే వస్తారో వాటిని చేపట్టి ఎవరి నుంచి వస్తున్నారో పక్కాగా తెలుసుకుంటాము, వారిని ఎటువంటి శిక్ష చేయించాలో మేము చూసుకుంటాము అంటున్నారు. ఒక పక్క పోలీసులు భద్రతను కల్పిస్తుంటే మరో పక్క మా నాయకుడికి ఏం కాకుండా చూసుకుంటామంటూ వాళ్ళ ఫ్యాన్స్ చెలరేగిపోతున్నారు. మరింత వార్తల కోసం స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.